పోటీ పరీక్షల్లో రాణించాలంటే గత ప్రశ్న పత్రాల విశ్లేషణ ఎంతగానో అవసరం. టిఎస్ సెట్ లో ఎడ్యుకేషన్ కు సంబంధించి ఈ ప్రశ్న అడగడం జరిగింది. క్రింది వాటిలో ఏవి అనియత విద్యా భావనకు ఉదాహరణలు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్? విద్య మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. నియత విద్య అంటే ఏదైనా ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత స్థలంలో ఒక కరికులం ఉద్దేశించి నేర్చుకొని పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందుతుంది, దాన్ని నియత విద్య అంటాం. అంటే ఇప్పుడు పిల్లలు చదువుకున్నటువంటి పాఠశాల విద్య కావచ్చు, ఇంటర్మీడియట్ విద్య కావచ్చు, డిగ్రీ కావచ్చు, మీరు చదువుకున్న బిఎడ్ డిఎడ్ కావచ్చు, రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి ఒక ఉపాధ్యాయుని ద్వారా ఒక కరికులంను నేర్చుకున్నారు, అది నియత విద్య. కొంతమందికి ఇట్లా రెగ్యులర్గా స్కూల్స్కు కాలేజెస్కు వెళ్ళి నేర్చుకునే అవకాశం ఉండదు. వారు ఇగ్నో ద్వారా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా నేర్చుకుంటారు. దీన్నే అనియత విద్య అంటాము. నియత విద్యకు అనియత విద్యకు మధ్య డిఫరెన్స్, టీచర్తో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో ఒక కరికులం నేర్చుకోవడమే నియత విద్య. టీచర్ ద్వారా ఇట్లా ప్రత్యక్షంగా పాఠశాలకు కళాశాలకు వచ్చి నేర్చుకోలేని వారు దూర విద్య ద్వారా, కరెస్పాండెంట్ కోర్సెస్ ద్వారా, మరి ఇంటి దగ్గర నుంచే మరి పుస్తకానికి వారికి మధ్యలో ఇంటరాక్షన్తో నేర్చుకుంటే అది అనియత విద్య. ఈ రెండు విద్యలలో కరికులం ఉంటుంది, ఎగ్జామినేషన్స్ ఉంటుంది, అదేవిధంగా సర్టిఫికేషన్ ఉంటుంది. కానీ ఇంకొకటి ఉంది యాదృచ్ఛిక విద్య. ఇందులో ఫిక్స్డ్ కరికులం ఉండదు, సమాజమే ఒక పాఠశాల. సమాజంలోని అనుభవాల ద్వారా ఒక వ్యక్తి విద్య గడిస్తే అది యాదృచ్ఛిక విద్య అంటాం. సో టీచింగ్ రెగ్యులర్గా బిఎడ్ కాలేజీకి వెళ్ళి ఒక కోర్సు ద్వారా టీచింగ్ నేర్చుకోవచ్చు. అదేవిధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా ఈ యొక్క టీచింగ్ మెలకువలు కొంతమంది నేర్చుకుంటుంటారు, అది అనియత విద్య. ఒక వ్యక్తి ఏమాత్రం కళాశాలకు వెళ్లకుండానే టీచింగ్లో మంచి టాలెంట్ ఉంటుంది, కాంపిటెన్స్ ఉంటుంది, అది అబ్జర్వేషన్ ద్వారా, వ్యక్తులతో ఇంటరాక్ట్ ద్వారా, సమాజంలో అనేక ప్రదేశాలు తిరగడం ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటాం, అది యాదృచ్ఛిక విద్య. ఇక్కడ అడిగిన ప్రశ్న, క్రింది వాటిలో ఏవి అనియత విద్యా భావనకు ఉదాహరణలు? అంగన్వాడీ కేంద్రాలు, బాల వికాస్, సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్య. మనకు తెలుసు భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఆ తర్వాత 1985లో ఇగ్నో స్థాపించడం జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982లో ప్రారంభించారు, ఇగ్నో 1985లో ప్రారంభించారు. కనుక ఇక్కడ ఆన్సర్ సిడిఈ అనేవి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కు, అనియత విద్యా భావనకు ఉదాహరణలు. కనుక డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్. హెచ్డబ్ల్యూఓ, డివైఓ, డిఎస్సిలో జాబ్ సాధించాలంటే తప్పనిసరిగా ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులో నేను అప్లోడ్ చేసిన కోర్సెస్ను వింటూ నోట్స్ రాసుకుంటూ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే మీ ఇంటి దగ్గర నుండే అద్భుతమైన నాలెడ్జ్తో రాబోయే పోటీ పరీక్షలు మీరు రాణించి జాబ్ సాధిస్తారు. మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.